అన్నారు. భీమవరం బీవీరాజు పార్క్లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వబిలిశెట్టి రామకృష్ణ, ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ కాకుమాని శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశమును ప్రేమించుమన్నా అనే గేయ రచన భారతీయుల దేశభక్తిగా నిలుస్తుందన్నారు. పుత్తడి బొమ్మ, ముత్యాల తారలు, పూర్ణమ్మ లాంటి రచనలు రసజ్ఞులను అలరించాయని, పండిత పాములకు అర్థమయ్యే రీతిలో గురజాడ రచనలు సాగాయని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరని, 19వ శతాబ్దంలోనూ 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయని అన్నారు. అనంతరం గురజాడ రచనలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి గురజాడ జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు. ఇరువురు తెలుగు పండితులు డాక్టర్ శ్రీనివాసరావు, జి సునీతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విజ్రోతు రాఘవులు, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, పి అమూల్యరావు, పంచముఖ ఆంజనేయులు, పిఎస్ఎం హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆనాడు గిడుగు రామ్మూర్తి పంతులు గారితో మరి గ్రాంధికం నుంచి వాడుక భాషలోకి మార్చడం కోసం ఎన్నో ప్రయాసాలు పడినటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు గారి యొక్క జయంతోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున మరి తెలుగు భాష సాహిత్య మూర్తులైనటువంటి లెక్చరర్ గారు, సీన్ గారు, అలాగే శరం గారు, రామకృష్ణ గారు, గాంధీ గారు అందరూ సమక్షంలో మరి అలాగే సునీత గారు, పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులతో ఈ రోజున తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆనాడు 200 సంవత్సరాల క్రితమే మరి కన్యాశుల్కం ఆనాడు ఉన్నటువంటి ఏదైతే సామాజిక రుగ్మతకి సంబంధించినటువంటి పారద్రోలాలనేటువంటి ఆలోచనతో వారు తీసుకొచ్చిందే కన్యాశుల్కం అనేటువంటి ఒక నాటిక. ఆ నాటికలో ఆ రోజున 200 సంవత్సరాల క్రితం ఏదైతే పాత్రల్ని సృష్టించారో రామపంతులు కానీ, లుబ్ధావతారులు, అలాగే మధురవాణి, ఇలా ఎన్నో అగ్నిహోత్రావతారులు ఇలాంటి పాత్రల్ని ఆయన తీసుకొచ్చి ఈనాటి సమాజంలో కూడా వాళ్ళందరూ ఉన్నారు అని ఉండటానికి నిదర్శనమే ఆనాడు ఆయన రచించినటువంటి రచనే. మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి రోజు 1862 సెప్టెంబర్ 21వ తేదీన విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలూకా రాయవరంలో జన్మించారు. 1915 నవంబర్ 30వ తేదీన పరమపదించాడు. ఆయన వ్యవహారిక భాషలో రాసినటువంటి కన్యాశుల్కం అజరామరంగా నిలుస్తుంది. తెలుగు సాహిత్యంలో సామాజిక దురాచారాలు అయినటువంటి చిన్నపిల్లల్ని పెద్దవారికి ఇచ్చి పెళ్లి చేయటం, అలాగే అలా విధవా వివాహాలు ప్రోత్సహించిన ఇలాంటి ఎన్నో సాంఘిక దురాచారాలు రూపుమాపుతూ ఆయన రాశారు. మొదటి కథ దిద్దుబాటు రాసినటువంటి మా కవి ఆయన. అలాగే ఇంకా ఎన్నో రచనలు చేశారు. మరి వారి గురించి వాళ్ళు తలుచుకోవడం ముదావహం. మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి ఈ సందర్భంగా పుర ప్రముఖులు అలాగే స్కూల్ విద్యార్థులందరూ కూడా ఇక్కడ గురజాడ అప్పారావు గారికి ఘనమైన నివాళి అర్పించడం కోసం ఇక్కడంతా సమావేశమయ్యాము. ప్రజల్లో ప్రశ్నించేటటువంటి మనస్తత్వం తిరగబడి వ్యవస్థని సరైనటువంటి వ్యవస్థగా మార్చేటటువంటి ఒక ధైర్య సాహసాలని ఆయన తన రచనల ద్వారా ఇచ్చారు. ఆయన రాసినటువంటి కన్యాశుల్కం నాటకం తర్వాత నిజానికి ఆ సాంఘిక దురాచారం అంతరించిపోయింది. అట్లా తెలుగు సాహిత్యాన్ని ఒక ఆయుధంగా మలిచినటువంటి మహాకవి ఆయన